వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలోని రేకులపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి దొంగతనం జరిగింది. సుమారు 8 ఇళ్లలో 2 కిరాణా షాపుల్లో దొంగలు దూరారు. బంగారం, డబ్బు స్వాహా చేశారు. దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపింది. దొంగలు సుమారు 8 ఇండ్లతో పాటు 2 కిరాణా దుకాణాలను టార్గెట్ చేసి బంగారం, నగదు దోచుకెళ్లారు. గుట్టముక్కల స్వప్న ఇంటిలో పట్టగొలుసులు, 10,000 రూపాయల నగదు, వెండి ఉంగరం అపహరించారు. ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసులను ప్రజలు కోరుతున్నారు. రేకులపల్లి గ్రామం, దర్పల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. మా ఊళ్ళో రాత్రి 10 ఇళ్లలో తాళం వేసిన ఇళ్లలో టార్గెట్ చేసుకొని 2 కిరాణా షాపులు, 8 ఇండ్లు దొంగలు వరుసగా చోరీ చేసి బంగారం, డబ్బులు ఎత్తడం జరిగింది. దీన్ని మేము పోలీసు వారికి మరియు మీడియాకి తెలియజేస్తున్నాం. రికవరీ చేయాలని పోలీసు వారిని కోరుతున్నాం. అట్లాగే సీసీ కెమెరా కూడా చేయాలని మనం చేస్తూ ఉన్నాం. 10 ఇళ్లలో టార్గెట్ చేసుకొని దొంగలు వెళ్ళిపోయారు. సెలవు. గుట్టముక్కల స్వప్న, మా భర్త పేరు సంతోష్. రాత్రి 10:30కు తాళం వేసి అక్కడ ఇంట్లో వండుకున్నాం. ఇక్కడ ఇంట్లో ప్రొద్దున 6 గంటలకు వచ్చే వరకు డోర్ తెరున్నదని ఊరికి వచ్చే వరకు పైసలు, బంగారం ఎండెత్తుకొని పీకారు. పట్టీలు 9 తులాలు దాకా ఉంటాయి, 1 తులం ఉంగరం. మొత్తం ఎంత దాకా? పైసలు 10,000 తీసుకపోయారు. పరిచే తీసుకపోయారు. రోకాలు, కాగితాలు ఉండే. ఇంకా అంటే మీకు ఏం తెలియలేదా? తెలియలేదు సార్. ఓకే. సుమారు ఎంత టైం ఇప్పుడు? నేను 10:30కే వండుకున్నా తాళం వేసి. సుమారు 12. తాళమే ఉన్నదా? తాళం ఉంచిరా? తెరనే ఉంది, నేను తాళం వేసిపోయినా. తాళం ఉంచిరా? తీసుకురా. తాళం కూడా తీసుకపోయారు. తాళం లేదు. సుమారు 1,00,000 రూపాయల దాకా నష్టం జరిగిందా? జరిగింది. ఓకే, రైట్.